శాంతి కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. భర్త మదన్ మోహన్ కూడా రోజుకో మాట మారుస్తున్నాడు. ప్రెజెంట్ ఉన్న అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు ఆధ్యాత్మికవేత్త, అలాగే సామాజికవేత్త ఇంగువ కరుణ గారు ఉన్నారు. నమస్తే అమ్మ. నమస్కారం. నిన్న ఏం చేశాడు అంటే, నా పిల్లలకి న్యాయం చేయాలి, శాంతి నాకు అన్యాయం చేసింది అని చెప్పి పార్లమెంట్ ఎదురుగా ధర్నా చేశాడు. ఎవరు? మదన్ మోహన్ అనే ఆయన మొదటి భర్త. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే, గట్టిగా నేను రియలైజ్ అయ్యాను, అసలు నిజానికి మా ఆవిడ చాలా మంచిది, వెరీ గుడ్. ఈ విజయసాయి రెడ్డే కావాలని ట్రాప్ చేసి ఆమెకి ఉద్యోగం ఇప్పించి ఆమెని ఆ కమిషనర్ హోదా ఇచ్చి ఆ సుభాష్కి రెవెన్యూ అప్పచెప్పి ఈవిడేమో దేవాదాయ భూములు చూసుకునే పోస్టు, మా సుభాష్ ఏమో రెవెన్యూ చూసుకునే పోస్టు. వీళ్ళిద్దరి చేత అక్రమాలు చేపించి ఆయన దోచుకున్నాడు. ఈ అక్రమాలు చేపించుకునే క్రమంలో ఈ సుభాష్ మావిడిని రేప్ చేసి ఒక బిడ్డని తండ్రి అయ్యాడు. అండ్ అలాగే వీళ్ళు అది అడ్డు పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తూ మావిడిని లోబర్చుకొని ఇన్ని అక్రమాలకి అలవాటు పడ్డారు. నిజానికి మా శాంతి చాలా మంచిది, వెరీ గుడ్, అసలు ఆమె నోట్లో వేలు పెట్టినా కొరకలేదు, అమాయకురాలు. ఇది ఈయన ఆరోపణ. మా ఆవిడ్ని నాకు అప్పచెప్పండి, అలాగే మాకు న్యాయం చేయండి, ఆ బిడ్డకు తండ్రి ఎవరో చెప్పమనండి, మా బ్రతికేదో మేము బ్రతికేస్తాం అని ఇప్పుడు ఈయన యూటర్న్ తీసుకున్నాడు. దీన్ని ఎలా చూడాలి? ఇతను మిడిల్ డ్రాప్ మదన్ అతనే కదా. అవును, మదన్ ధర్నా మొదలు పెట్టి ఆపి ఈ పద్ధతికి వచ్చాడు. మంచి చతురుడే, సామాన్యుడు కాదండి, అసామాన్యుడు. అంటే ఈ గూడుపుటాని అవతల వాళ్ళ భాగము ఎంత ఉందో వాళ్ళకి పరమాత్ముడికి తెలియాలి. కానీ ఈ భార్యాభర్తల అన్యోన్యత మాత్రము ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది. ఎవరి వల్ల? మిడిల్ డ్రాప్ మదన్ మోహన్ చేష్టలు మాటలు వల్ల. ఇంతకీ తన భార్యని తనతో కలిపి ఈ బాధలు ఏవి లేకుండా, ఈ ప్రాబ్లమ్స్లో ఆవిడ చిక్కుకోకుండా వాళ్ళిద్దరినీ కలిపి వాళ్ళకి న్యాయం చేయమని ఎవరిని అడగడానికి వెళ్ళాడండి ఢిల్లీ? ఎవరిని అడగడానికో చెప్పనా? రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి నేను అడుగుతాను, ఆవిడ కూడా ట్రైబలే కదా, మేము ట్రైబలే కదా, మాకు న్యాయం చేయాల్సిన అవసరం. అసలు ఇతని లైఫ్ గురించి ఆవిడకి ఏం తెలుసని ఆవిడకి అవసరం ఏమిటండి? ఆవిడ కూడా ఒక ట్రైబ్ అండి, మాకు న్యాయం చేయాలి, ప్రెసిడెంట్ కదా. అంటే ఏపీలో ఎవరు లేరా? స్టేట్ లో ఎవరు లేరా? న్యాయం సెంట్రల్కి వెళ్ళిపోవాల్సిందేనా? చాలా తప్పు. దాని వెనక అలా చాలా నిగూఢమైన మీనింగ్ ఉంది. చాలా ప్లాన్డ్గా అక్కడ పెట్టుకున్నాడు ధర్నా అనేటువంటి ప్రోగ్రామ్. ఆ వేషం మధ్యలో మిడిల్ డ్రాప్ చేసుకున్నాడు అనమాట. చేసి ఇంకో టర్న్ తీసుకున్నాడు. దానికి కారణం ఏమిటి? ఆవిడ చెప్పుంటుంది, ఏదో ఉన్నదంతా సర్దుకుందాము, నన్ను జైల్లో పడేసారంటే ఇంకా లైఫ్ అంతా నేను అక్కడ నీవెక్కడ ఇలా అయిపోతుంది, పిల్లలు ఇంకెక్కడో అయిపోతుంది, అంచేత మన ఇద్దరం ఒకటి అవ్వాలి, ఇప్పుడు తప్పదు, కావాలంటే తర్వాత డైవర్స్ తీసుకుందాము, నేను అక్కడ ఇక్కడ ఎక్కడెక్కడ ఏమేమి దాచానో నీకు చెప్తాను. ఇంకే పోలీసులకి చెప్పడం కంటే మార్గం లేదు కదా. చెప్తే అప్పుడు ఈవిడికి శిక్ష. చెప్పినా చెప్పకపోయినా నిజాలన్నీ కక్కిస్తారండి, అంత ఈజీగా వదిలిపెట్టడు. ఎందుకంటే దేవుడు మాన్యాలు కదా, ఎవ్వరూ వదలరు. కాకపోతే వీళ్ళు చేస్తున్నటువంటి ఆలోచనలు, వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు, వీళ్ళ ఊహలు ఒక్కనాటికి ఇక మీదట నిజాలు కావు కావు కావు. కారణం ఏమిటి? వాళ్ళు దోషులు అనేది యావత్ ప్రపంచానికే తెలిసిపోయింది. అందులో ఆ దోషికి భర్తగా ఎవరైతే ఉన్నాడో ఈ మిడిల్ డ్రాప్ మదన్ గారు, ఆయన మధ్యలో ఎంటర్ అయిపోయి ఈ స్టోరీని ఇంకొక రకంగా మలచి దాన్ని ఇంకో షేపుకి తెద్దామని ఈ ప్రయత్నం, ఈ మాటలు. అంతేగాని భార్య మీద ఓ ప్రేమ కాదండి, ఎంత మాత్రం కాదు. నిజంగా మంచిదంట. అంత ప్రేమ ఉన్నవాడైతే అమెరికా నుంచి వచ్చాడన్నారు కదా,
అవి వచ్చినప్పుడు ఈ విధమైన గొడవలు ఎందుకు బయటికి తీసుకొచ్చాడు? ఎగ్జాక్ట్లీ. ఇలాంటి సమస్యల్ని ప్రజల ముందుకు ఎందుకు పెట్టాడు? ప్రభుత్వం ముందుకు ఎందుకు తీసుకొచ్చాడు? ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చినా అక్కడతో ఆగలేదు. ఇంట గెలిచి రచ్చ గెలవాలి కదా. ఉన్న స్టేట్లో అఫెన్స్ జరిగిన చోట కదా ప్రాబ్లం సొల్యూషన్ వెతుక్కోవాలి. ఢిల్లీకి వెళ్ళడం ఏంటండి? ప్రధానమంత్రిని లేదా రాష్ట్రపతిని అడగడం ఏంటి? ఇది చాలా రాంగ్ ప్రొసీజర్. ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ని ఇన్సల్ట్ చేసినట్టు. అంతే కదా, అంతే. ఇక్కడ గవర్నమెంట్ ఏమి చెయ్యని స్థితిలో ఉన్నట్టు ప్రూవ్ చెయ్యాలని దీని వెనకాల అంతర్ధానము. అది చాలా తప్పు. ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర గవర్నమెంట్ ఒకనాటికి వీళ్ళ ఆటలు సాగనివ్వదు. వీళ్ళ నాటకాలు, వీళ్ళు చేసిన దేశద్రోహము లేదా స్టేట్కి చేసిన ద్రోహము, దేవాదాయ శాఖకి చేసిన అన్యాయాలు, అక్రమాలు అన్నీ ఒకటొకటిగా ఇన్వెస్టిగేట్ చేసి నిజాలు బయటపెడతారు. తగిన విధంగా దోషుల్ని శిక్షిస్తారు. అది వాళ్ళకి తప్పదు. అంచేత ఈ ఆవిడ భర్త ఎవరైతే ఉన్నారో మదన్ గారు, ఆయన ఎన్ని రకాల వేషాలు వేసినా, ఎన్ని మాటలు మార్చినా, ఎంత నయగారాలు ఒలికించినా నిష్ప్రయోజనము. అక్కడ ఎవరు సైలెంట్గా కూర్చోరండి. గవర్నమెంట్ తన పని తాను చేసుకుపోతుంది, చట్టం తన పని తాను చేసుకు వెళ్తుంది. ఆ క్రమంలో డెఫినెట్గా ఈ నేరాలకి పాల్పడినటువంటి దోషులు, అలాగే అధికారులు ఎవరున్నారో, అలాగే బినామీలు ఎవరో, ఈ కథంతా నడిపిన గ్రంథ సాంగులు ఎవరో అన్నీ బయటకు వస్తాయి. సో ఇప్పుడు విషయం ఏంటంటే వీళ్ళు ఎందుకు కాంప్రమైజ్ అయ్యారు అంటే, శాంతి ఎవరు కాంప్రమైజ్ అయ్యారు? ఇప్పుడు ఈయన మా ఆవిడ చాలా మంచిది అని ఎందుకు దిగొచ్చాడు అంటే, ఈయన కాంప్రమైజ్ మాటలు మాట్లాడుతున్నాడు. అయినట్టు ఎక్కడ బోగట్టలేదు. దీని వెనకాల ఏముందంటే, శాంతి తరఫున న్యాయవాది ఈయనకి కాల్ చేసి, బాబు ఉన్నదంతా పోయేలాగుంది, శాంతి కనుక జైలుకి వెళ్తే ఇప్పుడు ఆమె తరఫున నువ్వే ఉన్నావు, ఆమెను విడిపించుకు రావాలి. ప్రజెంట్ ఈడీ అటాచ్ చేసే ఆస్తులు మాత్రం దేవాదాయ అంటే బయట కనబడే మాన్యాలో లేకపోతే ఏవేవో బయటికి వెళ్తాయి. లోపల చాలా దొబ్బేసింది. అవన్నీ ఎక్కడెక్కడ దాచిందో, ఇంకెవరెవరి చేతుల్లో ఉన్నాయో శాంతికి మాత్రమే తెలుసు. ఓకేనా? ఆవిడ జైలుకి వెళ్తే నువ్వు ఇమీడియట్ గా ఆ సొమ్ము ఎక్కడుందో నీకు చెప్తుంది. నువ్వు తీసుకొచ్చి లాయర్ని పెట్టి ఇంకేదో చేసి బెయిల్ మీద బయటికి తీసుకురావాలి. బయటకు వచ్చి తర్వాత ట్రయల్ ఏదో రకంగా నడిపిస్తా, దీన్ని నేను కొనసాగిస్తాను, మీరిద్దరు బానే ఉంటారు, కేసు ఎప్పటికైనా ఉంటుంది, కానీ అరెస్ట్ లేకుండా చేసే బాధ్యత నాది, మీరిద్దరు కలిసి ఉండండి. నువ్వు గొడవ చేయడం వల్ల మొత్తం ఉన్నది కూడా పోయేలాగా ఉంది, శాంతికి ఇంకెవరు లేరు చూసుకోవడానికి, జాగ్రత్త. ఆ సుభాష్ అనే వాళ్ళకి ఏదో సంబంధం ఉందో లేదో కానీ నువ్వంటే ఆమె కూడా చాలా ఇష్టం అంట అని ఒక లాయర్ రాయబారం పంపాడు. ఇప్పుడు ఎందుకు లేరండి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది, శుభ్రంగా చూసుకుంటారు. చక్కటి జైళ్ళు ఉన్నాయి, అక్కడ వాళ్ళని చాలా చక్కగా చూసుకుంటారు, పద్ధతిగా చూస్తారు. వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా అక్కడ నెరవేరుతాయి. కాకపోతే ఈ బాహ్య ప్రపంచంలో భగవంతుడి ప్రాపర్టీస్ మీద కన్ను వేసినందుకు గాను, కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించినందుకు గాను, వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులు అనేటువంటి ఒక సంస్కారం కానీ, ఒక ఆలోచన కానీ ఉండవలసిన దాన్ని పూర్తిగా మర్చిపోయి మామూలు ఆర్డినరీ నేరస్తుల్లాగా ప్రవర్తన ఏదైతే చేశారో ఆ ప్రవర్తనకి తగిన శిక్షని అనుభవించక తప్పదు. అందుకని గవర్నమెంట్ ఆల్రెడీ రంగంలోకి దిగారు, ఎవరిని విడిచిపెట్టరండి. ఈయన ఎన్ని వగలిపోయినా, ఎంతమంది లాయర్లను పెట్టుకున్నా ప్రపంచం మొత్తానికి తెలిసిపోయింది సార్, వీళ్ళు పలానా నేరాలు చేశారు అనేది వాళ్ళ నోటప్పుడు వాళ్ళే చెప్పారు. ఆవిడ కొన్ని చెప్పింది, ఆ భర్త కొన్ని చెప్పాడు. కారణాలు ఏమైతే కొంత భాగం వాళ్ళే జనాలకి బయటకు వచ్చి చెప్పారు, మిగతాది ఇప్పుడు కక్కిస్తారు. పొట్లో ఉంచుకోవద్దండి, నిజాలు బయట పెట్టండి అని పద్ధతిగా సంబంధిత శాఖల వాళ్ళు కూర్చోబెట్టి ఇంట్రాగేషన్ చేసి, చక్కగా ఎంక్వైరీలు చేసి అన్నీ తెలుసుకొని, అన్ని దేవాలయాలు, ఎన్ని దేవాలయాల మాన్యాలని
అన్యాక్రాంతంగా బినామీల పేర్లతోటి లేదా ఇంకెవరెవరికో అమ్మకాలు, లీజులకు ఇవ్వడాలు ఇత్యాది కార్యక్రమాలు రిజిస్ట్రేషన్ కూడా చేశారో అయిపోయి ఉంటాయి. వాటన్నిటిని తిరగతోడి తిరిగి అన్ని స్వాధీనపరుచుకొని ఏ దేవాలయానికి ఏమేమి చెందాలో అవన్నీ చెందేలాగా చూసే బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆల్రెడీ తీసుకుంది. వాళ్ళు దాన్ని సిన్సియర్గా ఇంప్లిమెంట్ చేస్తారు. నిజాయితీగా తనకు తానుగా ఒప్పుకుంటే వెల్ అండ్ గుడ్. కొంత తేలికపాటి శిక్షలు పడే అవకాశం ఉంటుంది. అలా కాకుండా వక్రంగా బిహేవ్ చేశారనుకోండి, ఈ నేరానికి పెద్ద శిక్షలే ఉంటాయి. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగి ఆవిడ, మామూలు ఆర్డినరీ లేడీ కాదు. అది ఆ సంబంధిత ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఆవిడ అసిస్టెంట్ కమిషనర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి. ఆవిడ ఇటువంటి నేరాలు చేశారు అంటే రేపు ఇంకెవరైనా కూడా ఆదర్శంగా తీసుకుని ఆవిడ్ని చేసే అవకాశం ఉంది. అంటే ఒక లేడీ కదా అని మీరు ఎక్స్క్యూజ్ చేశారా, మేము చేయకూడదా అని రేపు ఒక మగాయన వస్తాడు ఆ పోస్టులోకి, ఆయన చేస్తాడు. ఏం చేయగలరు? ఇలాగే కొనసాగుతుంది. ప్రభుత్వపు ఆస్తులు కానీ, భగవంతుడి ఆస్తులు కానీ, ప్రజాధనాన్ని కానీ ఎవరైనా దుర్వినియోగం చేయడానికి సాహసిస్తే, అది ఎక్స్పెషల్లీ గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉండి అటువంటి దుస్సాహసానికి పాల్గొన్నారు అనేది తెలిసిన తర్వాత కూడా ఎలా ఊరుకుంటారండి? ఇది వాళ్ళ అజ్ఞానము. ఊరుకోరు, గవర్నమెంట్ ఊరుకోదు. ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఏమేమి చేయాలో అవన్నీ వారికి తెలుసు. వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకొని ఎలా తిరిగి రాబట్టాలో అన్నీ రాబట్టి దోషుల్ని తగిన విధంగా ఖచ్చితంగా శిక్షిస్తారు. ఇదే అల్టిమేట్గా జరగబోయేటువంటి సన్నివేశం. అంతే. ఇది రోజు వాళ్ళ ఈ పిల్లాడికి కొడుకు ఎవరు, ఈ కొడుక్కి తండ్రి ఎవరు, ఈ పిల్లాడికి తండ్రి ఎవరు అని చాలా అసహ్యంగా ఉంది. అతను అడగడం, ఆ క్వశ్చన్ తన భార్యను అడగాలి. ఎగ్జాక్ట్లీ. రాష్ట్రపతి గారిని అడగడం ఏంటి చండాలంగాను? వాడు మనిషేనా అసలు? ఆవిడకేం తెలుసండి? లేదా ప్రధానమంత్రినో ముఖ్యమంత్రినో అడుగుతారా? అసలు రెండో వ్యక్తిని అడిగే అర్హత లేదు. తన భార్య చేసిన తప్పిదానికి తన భార్యనే ప్రశ్నించే హక్కు ఇతనికి ఉంది. అంతేగాని నువ్వు మా ఆవిడతో ఊహుడాట ఏమన్నా నువ్వు ఈట అని ఎవరిని పడితే వాళ్ళని అడుగుతారా? ఎవరిని తెలియట్లేదండి, మా ఆవిడకి ఎవరితో సంబంధం ఉందో, ఎవరి వల్ల ఈ బిడ్డ పుట్టాడు. ఏంటి ఆ చండాలపు క్వశ్చన్స్ ఏంటి? దాని గురించి మాట్లాడుకోవాల్సిన దుస్థితి. ఆవిడ మంచిదంట, వీళ్ళే బలవంతంగా బలాత్కారం చేశారంట. ఆవిడ అంత మంచిదైతే అసలు ఇలాంటి చర్చించుకునే పరిస్థితే ఏర్పడేది కాదు ఎవ్వరికి. ఇక్కడే అర్థమైపోతుంది. తనంతట తనే చెప్పుకుంది ఆవిడ, ఫలానా ఆయన వల్ల నాకు ఈ బిడ్డ పుట్టాడు, ఇక్కడ నా భర్త అని ఈయన పేరు రాశాను, అక్కడ సంతకం ఆయన పెట్టాడు. ఇవన్నీ ఆవిడ చెప్పారా? ఎవరు చెప్పారండి? ఆవిడే చెప్పారు కదా. ఆ మేడం గారు చెప్తేనే కదా ప్రపంచానికి తెలిసింది. ఇప్పుడు భర్త కూడా ఆ భార్య ద్వారానే తెలుసుకోవాలి. అంతేగాని ముఖ్యమంత్రి గారినో, ప్రధానమంత్రి గారినో, రాష్ట్రపతి గారినో, ఢిల్లీనో ఇంకెక్కడికో వెళ్ళి ఎవరెస్ట్ శిఖరం మీద కూర్చొని తను తపస్సు చేసినా, ధర్నా చేసినా నో యూస్. ఈ డ్రామా నాటకాలు ఇంకా ఎవ్వరూ పట్టించుకోరు. కనీసం ఎప్పటికైనా కళ్ళు తెరిచి ప్రభుత్వం దగ్గర అప్రూవల్గా మారి అన్ని వాస్తవాలు ఒప్పుకుంటే మీకు మంచిది, ప్రజలకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఎనీవే, థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ సో మచ్.